హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎంత ఇంపార్టెంట్ వీడియో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అనేది ఈరోజు ఇవ్వబోతున్నాం. ఈ అప్డేట్ మా సొంత అప్డేట్ కాదండి. పైకోర్ టీం ఏదైతే అనౌన్స్ చేశారో అది మన పైనీర్స్ ముందు ఈరోజు నేను ఉంచుతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంతమందికి రీచ్ అవుతుంది అల్గోరిథం ద్వారా. అలాగే మీ టీం మెంబర్స్ ఎవరైనా ఉంటే మీ టీం మెంబర్స్ కూడా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ముఖ్యంగా ఇది బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నా రిఫరల్ ద్వారా ఎవరైతే ఇప్పటిదాకా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడాను కేవైసీలు ప్రతి సెట్టింగ్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఎవరికైనా కేవైసీలు చేసుకోవడం రాకపోతే ఇది డైరెక్ట్గా నా డైరెక్ట్ రిఫరల్ అంటే నా ఇన్విటేషన్ కోడ్తో జాయిన్ అయిన వాళ్ళం మాత్రమే ఫ్రీగా మన పై నెట్వర్క్ గ్యారేజ్కి వస్తే ఫ్రీగా నేను కేవైసీలు చేసి పెడతా. మిగతా వేరే వాళ్ళ టీం కింద జాయిన్ అయిన వాళ్ళకి ఛార్జెస్ వర్తిస్తాయి, 314 రూపాయలు. మొన్న ఒకటి ఎరిపప్పగాడు ఏమన్నానంటే, అంటే ఇలా అంటున్నాను ఏమనుకోమాకండి, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నానని ఏమనుకోమాకండి. మొన్న ఒక ఎరుపుగాడు ఏమన్నాడంటే, వేస్ట్ నా కొడుకు, నీ గుద్దలాదం ఉంటే కేవైసీలు ఫ్రీగా చేయి అని అన్నాడు. నువ్వు చేయొచ్చుగా, యూట్యూబ్ ఛానల్లో పెట్టి నీ గుద్దలాదం ఉంటే నువ్వు చేయొచ్చుగా. అమ్మ బాబులు ఊరకనే కన్నారంట ఎరుపుక, వేస్ట్ నా కొడక అని. ఒక కేవైసీ చేయి నా కొడక, నీ గుద్ద చినిగిపోద్ది. పైనీస్ దయచేసి ఏమనుకోమాకండి. అంటే ఇంత కష్టపడి కేవైసీలు చేస్తున్నాం కానీ కేవైసీలు సెట్టింగ్స్ అందరికీ అవ్వట్లేదు. పాస్వర్డ్లు మర్చిపోతున్నారు, వాలెట్లు జనరేట్ అవ్వట్లేదు, అప్డేట్స్ చేస్తున్నారు. జర్మనీ, జపాన్, చైనా వైపు అప్డేట్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగినాయి. వాలెట్లు, కొత్త వాలెట్లు క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కేవైసీలు అయినా సరే వాలెట్లు జనరేట్ అవ్వట్లేదు అని చెప్పి మేము డబ్బులు తీసుకోవట్లేదు ఎవరి దగ్గర. నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత తీసుకుంటా ఉన్నాం. తర్వాత వాళ్ళు ఇస్తారో లేదో కూడా మాకు తెలియదు, వాళ్ళు వస్తారో లేదో కూడా తెలియదు. ఇలాంటి ఎరుపు నాకొడుకులకి, వేస్ట్ లంచుడికి ఏం తెలిసింది? కష్టం. పొద్దున్నంత సాయంత్రం దాకా గుంపులు కేవైసీలు చేసుకోవడానికి పైనేసి వస్తే మేము అన్నాదనకుండా కూడా వెళ్ళి ఇక్కడ చేస్తున్నాము. వాలెట్స్ జనరేట్ అవ్వకపోవడం వల్ల మేము ఇంత టైం తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. పొద్దున్న సాయంత్రం కష్టం చేస్తే ఒక కేవైసీ కూడా డబ్బులు తీసుకోవట్లా. ఎందుకంటే పని పూర్తిగా అయితేనే డబ్బులు తీసుకుంటాం. ఈ వేస్ట్ నా కొడుకులు, తప్పు నా కొడుకులకి ఏం తెలిసింది? వీడియో చూడడం, కామెంట్లు చేయడం. దయచేసి ఏమనుకోమాకండి. ఇది చాలా కీలక సమయం. చాలామంది మా కేవైసీలు చేసుకోవడానికి డబ్బులు లేవన్నా సరే ఫ్రీగా చేసి పెట్టాం. అది మా మనసు. ఒక టాస్క్ ఉంది మనకి, ఒక యజ్ఞం, ఒక రెవల్యూషన్ ఉంది. కేవైసీ రెవల్యూషన్ అనేది నడుస్తుంది ప్రజెంట్. ఇట్స్ టైమ్ టు డూ ద కేవైసీ. కేవైసీ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం. ఓకే, నాకు డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో, నా ఇన్విటేషన్ కోడ్తో ఎవరైతే సైన్అప్ చేశారో వాళ్ళందరూ కూడాను ఆఫీస్కి వచ్చి కేవైసీలు చేసుకుని, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫ్రీగా చేసి పెడతా. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఇన్ని రోజులు మైనింగ్ చేసుకున్నాం, ఇంతమందిని ఫాలోఅప్ చేసుకుని, ఇన్ని గ్రూపులు ఫాలోఅప్ చేసుకుంటున్నాం, ఇన్ని గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాం. మరి ఇది సరైన సమయం. ఈ టైంని సరిగ్గా నేను ఉపయోగించుకోకపోయినా పైనీర్స్ ఉపయోగించుకోకపోయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసి అనవసరం కదా. ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక వాట్సాప్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఐటీ తెగించాలి. ఒక బిట్కాయిన్, ఇథీరియం, బైనాన్స్ స్మార్ట్ చైన్, కార్డానో, ఎడా, ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటికన్నా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. మానవుడి మనుగడికి ఏదైతే అవసరమో కరెన్సీ, ఆ కరెన్సీకి సంబంధించిన సబ్జెక్టు ఈ పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది. ఇవి బాగా అందరూ ఇలా అన్నాను అనుకోమాకండి, బుర్రలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం చిన్న విషయం అండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఒకటి ఇస్తున్నాను. జాయిన్ అయిన వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వకండి. మీరు ఇంతకుముందు ఏ గ్రూప్లో లేకపోతేనే గ్రూప్లో జాయిన్ అవ్వండి. పై నెట్వర్క్ గ్యారేజ్ గ్రూప్ లింకు, అన్ని అప్డేట్స్ దాంట్లో వస్తాయి. డైలీ అప్డేట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు మైనింగ్ ఆన్ చేసుకోమని మేము రిమెంబర్ చేస్తూ ఉంటాం. మా టీం అయినా కాకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీమ్స్. ఓకేనా? అయితే ఇక్కడ మనం పై నెట్వర్క్ రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసింది. ఆ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2 పాయింట్ల మీద మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. అవేంటంటే గ్రేస్ పీరియడ్, డెడ్ లైన్.
డెడ్ లైన్ అంటే ఏంటి, గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? ఎవరికైతే ఇప్పటిదాకా కేవైసీలు వచ్చాయో, కేవైసీలు వచ్చి కూడా మీరు కేవైసీలు చేసుకోలేదో వాళ్ళకి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు డెడ్ లైన్ ఇచ్చారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 90 డేస్ డెడ్ లైన్ ఇచ్చారు. ఇన్ కేస్ కేవైసీ వచ్చి కూడా మీరు కేవైసీ చేసుకోకపోతే మీ కాయిన్స్ బర్న్ అయిపోతాయి, మీ అకౌంట్లు బ్లాకేజ్ టెర్మినేట్ అయిపోతాయి. బర్న్ అవడం అంటే తెలుసు కదా, కాలిపోతాయి, మీ కాయిన్స్ ఉండవు, మీ అకౌంట్లు లేచిపోతాయి. అలాగే ఇంతకుముందు కేవైసీ వచ్చి మీరు సబ్మిట్ చేసి ఉన్నట్టయితే ఎక్కడో రాంగ్ చేసినట్టే, నేమ్ మిస్టేకో, ప్రొఫైల్లో ఒక నేము, ఐడిలో ఒక నేము, కేవైసీలో ఒక నేము మీరు ప్రజెంట్ చేసినట్టయితే మీది రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు పెట్టిన ప్రూఫ్ కరెక్ట్ ప్రూఫ్ కాకపోతే, కొంతమంది ఆప్షన్లో పాన్ కార్డు పెడతారు, ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు ఇస్తారు ఫోటోలు తీసేయడం. అలాంటి వాళ్ళందరిది కూడా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకైతే అవకాశం ఉండదు, వాళ్ళ కాయిన్స్కి ఏమి ఇబ్బంది లేదు. రీసెట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా చేసుకోండి, ఓకేనా? నేమ్ అప్పీల్ అనే ఆప్షన్ అప్డేట్ ఒకటి వచ్చింది, నేమ్ అప్పీల్ చేసుకోండి. అట్లాగే జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు కేవైసీలు చేసుకోవడానికి. అలాగే అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఎవరైతే జూలై 1 నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కేవైసీలు కంప్లీట్ చేశారో వాళ్ళ మైగ్రేషన్లు అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు, డిసెంబర్ 31 వరకు మైగ్రేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పి పైకోర్ టీం వారు చెప్పారు. అంటే దాదాపు 180 డేస్. ఇప్పుడు పైన అక్కడ కౌంట్ డౌన్ కూడా పడింది. ఎవరికైతే కేవైసీ వచ్చిందో వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అక్కడ డేసు, అవర్సు, మినిట్స్, సెకండ్స్ సహా పడింది. ఎవరైతే కేవైసీ సబ్మిట్ చేసి రివ్యూలో ఉందో వాళ్ళతో పాస్ అయి ఉంది, వాళ్ళకి ఎప్పుడైతే రీసెట్మెంట్ వచ్చిందో అప్పుడు ఆ కౌంట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, టైం అనేది రన్ అవుతుంది. ఎవరైతే కేవైసీ అయిపోయి మైగ్రేషన్ కూడా అప్లై చేశారో, అక్నాలజ్మెంట్ మీద 6th స్టెప్ మీద సిగ్నేచర్ చేశారో, అక్కడ పాస్వర్డ్ ఇచ్చారో వాళ్ళని మాత్రం అక్కడ మీరు మైగ్రేషన్ అవ్వాలి, త్వరగా అది కంప్లీట్ అయ్యేలా మేము విధానం చూస్తాము. ఇంకా మెయింటెనెన్స్ చెక్ లిస్ట్లో ఏమైనా కంప్లీట్ చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్తుంది. ఇంకోటి, మా బ్రదరు నేను పై నెట్వర్క్ గ్యారేజ్ మెయింటైన్ చేస్తున్నాను. మా బ్రదర్ అంటే మా తమ్ముడు అర్ధరాత్రి 12 కూడా కాల్ చేస్తున్నారంట. డౌట్లు అడగడానికి కాల్ చేయమాకండి దయచేసి. వీడియోలు పెడుతున్నాం చూడండి, మీ ప్రతి ఒక్క డౌట్కి కూడా మేము అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. వీడియోలు చూడరు, స్కిప్ చేస్తారు. ఒకవేళ చూసిన వీడియోస్ చూడకుండా స్కిప్ చేసేస్తారు. మళ్ళీ ఆ వీడియో ఉన్న విషయం మళ్ళీ అక్కడ ఫోన్ నెంబర్, పై నెట్వర్క్ గ్యారేజ్ నెంబర్ అక్కడ ఇస్తాం కదా, దానికి ఫోన్ చేసి అడుగుతారు. మీకు కావాల్సిన సమాధానం ఆ వీడియోలోనే ఉంటుంది, కానీ మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు. ఎంతవరకు కరెక్ట్ అండి? నైట్ 1 గంట, 2ంటికి, ఒక్కొక్క సన్నాసి అయితే 5ంటికి కాల్ చేస్తాడు, పొద్దున్నే 3ంటికి, అర్ధరాత్రి. ఒక విజన్తో వచ్చిన కంపెనీని గుర్తించి దానికి సర్వీసులు ఇవ్వడం మేము స్టార్ట్ చేసాం నిస్వార్థంగా. యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నామంటే యూట్యూబ్ రెవెన్యూ కోసం మేము చేయట్లేదు. అలా చేయాలనుకుంటే రోజుకు 3 వీడియోలు చేయొచ్చు, రోజుకు 4-5 లైవ్లు కూడా ఇవ్వచ్చు. గొప్పలు చెప్పుకోవడానికి, ఏదో హీరోయిజం ప్రదర్శించడానికి అయితే రోజుకు 4-5 వీడియోలు చేయొచ్చు. అలా మేము చెయ్యము. ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడు మాత్రం వీడియో చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉంటే పై నెట్వర్క్ గ్యారేజ్ నెంబరు 9989297536 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. అది కూడా వాయిస్ మెసేజ్ చేయండి. ఆ వాయిస్ మెసేజ్ కూడా బుల్లెట్ పాయింట్స్ సుత్తి లేకుండా డైరెక్ట్గా 2 ముక్కల్లో మీ డౌట్ అడగండి, సాగదీయమాకండి. అంటే ఇలా అంటున్నా నేను ఏమనుకోమాకండి, ఎందుకంటే ప్రెజర్ మాకు తెలుసు ఎలా ఉంటుందని. చాలామంది కాల్ చేసి పై నెట్వర్క్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. నిజమేనా కాదా అని. నిజమైతే అనిపిస్తే చేసుకోండి, లేకపోతే మానేయండి, మాకెందుకండి. అది నిజం కాబట్టాక ఇన్ని గొడ్డలు దించుకొని చేస్తున్నాం. ఎవరైతే పై నెట్వర్క్ గ్యారేజ్కి వస్తారో వాళ్ళు మాత్రమే గ్యారేజ్కి వచ్చే దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం కాల్ చేయండి. నిజం చెప్తున్నాను, డౌట్స్ కోసం కాల్ చేస్తే నిర్దాక్షిణ్యంగా కాల్ కట్ చేస్తాం. మీ అప్లైంటర్స్ ఉన్నారో వాళ్ళని అడగండి. ఇప్పుడు దాకా సర్వీసులు ఇచ్చింది చాలు. ఇప్పుడు మా టీం మెంబర్స్కి సర్వీసులు ఇచ్చే టైం ఆసన్నమైంది. అయినా సరే అందరికీ అప్డేట్ ఇస్తున్నా. ముఖ్యంగా నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కేవైసీ చేయించుకోండి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మన పై నెట్వర్క్ గ్యారేజ్కి వచ్చి కేవైసీ చేయించుకోండి. త్వరలో ఇయర్ ఎండింగ్కి ఈ సంవత్సరం ఆఖరిలో మనం ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చామో వాళ్ళ కేవైసీ మైగ్రేషన్ కంప్లీట్ అయినట్టయితే రెఫరల్ యొక్క బోనస్ ఏదైతే ఉందో కాంట్రిబ్యూషన్, ఆ కాయిన్స్ అన్నీ వాళ్ళ కేవైసీలు మైగ్రేషన్ కంప్లీట్ అయినట్టయితే మన వాలెట్కి వస్తాయి. దానికోసం పనిచేయండి. ఇంకో విషయం, మన టీం కాకపోయినా సరే మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయండి ఖచ్చితంగా. అప్పుడే మనం మెయిన్ నెట్కి తొందరగా వెళ్తాం. మనం మెయిన్ నెట్కి వెళ్ళాలనే కాదు, హెల్ప్ చేసే గుణం మనకి ఉండాలి. ఇంకో విషయం, స్వర్ణయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇలాగా నాకు తెలిసి 4-5 యుగాలు ఉన్నాయి. ఆ యుగాలన్నింటిలో బెస్ట్ యుగం కలియుగం అంటాను నేను. ఎందుకంటే పై నెట్వర్క్ లాంటి ప్రాజెక్టు ఈ యుగంలో ఉంది కాబట్టి అంతా మొత్తం వెబ్ 3.0 క్రిప్టో కరెన్సీ ఎవ్రీడే పీపుల్ లైఫ్లో యూజ్ చేసే కరెన్సీ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మెటా రేంజ్లో ప్రపంచాన్ని ఆలబోతుంది. త్వరలో బిత్తరపోతారు ఒక్కొక్కరు. పై నెట్వర్క్ నెగిటివర్స్ బాగా బిత్తరపోయి బిల్లలు వేసేసుకుంటారు, డబ్బా వేసేసుకుంటారు ట్యాబ్లెట్లు. అలాగే నెగిటివ్గా మాట్లాడేందుకు చాలా బాధపడతారు. మార్క్ మై వర్డ్స్. ఎవరైతే పై నెట్వర్క్లో ఇప్పటిదాకా కష్టపడి మైనింగ్ చేసి కాయిన్లు అన్ని సెట్టింగ్స్ కంప్లీట్ చేసుకొని వాలెట్కి తరలించబడ్డాయో వాళ్ళందరూ ధన్యులు. నెగ్లెక్ట్ చేసి అప్లాంటర్ చెప్పిన మాట వినకుండా మైనింగ్ ఆపేసి కేవైసీలు చేసుకోకుండా ఉన్నవాళ్ళు కింద పడి బురదలో పందిలో డొల్లాడతారు. ఇది పక్క. మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కేవైసీ వచ్చింది, కాకపోతే 30 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో టైంలో వచ్చింది. కేవైసీ ఎవరికైతే రాదో వాళ్ళకి డెడ్ లైన్లు, గ్రేస్ పీరియడ్లు ఉండవు. ఎవరికైతే కేవైసీ వచ్చి కూడా చేసుకోలేదో వాళ్ళకి మాత్రం డెడ్ లైన్, గ్రేస్ పీరియడ్ అనేది వర్తించింది. కేవైసీ పెండింగ్ ముఖ్యంగా ఎవరికి వస్తున్నాయంటే ప్రొఫైల్లో ఇందాక చెప్పా కదండి, ప్రొఫైల్లో ఒక నేము, ఐడిలో ఒక నేమ్ ఉంటుంది. కనీసం మనం ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు పేరన్న కరెక్ట్గా పెట్టుకోవడం రాకపోతే ఎలాగా? ఇప్పుడు బాధపడితే ఏ ఉపయోగం? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే తీసుకుందాం, మహేష్ స్మార్ట్ అంట. మహేష్ స్మార్ట్ ప్రొఫైల్లో మహేష్ స్మార్ట్ ఏంటి? మీకు పేరు లేదా? మీకు పేరు లేదా అంట. ఏమనుకోమారండి, ఆధార్ కార్డులో ఉన్న పేరు పెట్టుకోవడానికి ఎందుకు నామోషి? ఇప్పుడు చూడు ఏమైందో, రీసెట్ పెట్టి రావట్లా. ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా మీరు ఎవరికైతే మైనింగ్ రిఫరల్ ఇచ్చారో మన పై నెట్వర్క్లో వాళ్ళ మీద కేర్ తీసుకోండి. వాళ్ళ ద్వారా మీకు వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కేవైసీలు అయితేనే మీకు వస్తాయి. వాళ్ళ రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కేవైసీలో మైగ్రేషన్ కంప్లీట్ అయితేనే మీకు వస్తాయి, లేకపోతే రావు. రిఫరల్ ఇచ్చేసి కాయిన్స్ బాగా హోమ్ పేజ్ మీద కాయిన్స్ రాగానే తోపుల్లాగా అనుకుంటే కుదరదు. అన్ని సెట్టింగ్స్ కిందోళ్ళకి అవ్వాలి. అప్పుడే వాళ్ళ ద్వారా వచ్చే కాయిన్స్, కాంట్రిబ్యూషన్ కాయిన్స్ మీ వాలెట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి, మైగ్రేట్ అవుతాయి. అప్పుడు మీరు తోపు, లేకపోతే ఉపయోగం లేదు. కానీ ఒకటే చెప్తానండి, కేవైసీ వచ్చి కూడా నిద్రపోతూ చేసుకోకుండా బద్ధకంగా నిర్లక్ష్యంగా రెక్లెస్గా ఉన్న వాళ్ళ అకౌంట్లు స్మాష్ అయిపోతున్నాయి. సెప్టెంబర్ 30 డెడ్ లైన్, గ్రేస్ పీరియడ్ అండ్ డెడ్ లైన్. అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు మైగ్రేషన్ డెడ్ లైన్. అది అన్నీ కంప్లీట్ అవ్వాలి. మెయిన్ నెట్కి వెళ్ళిపోతున్నాం, త్వరగా వెళ్ళిపోతున్నాం మెయిన్ నెట్కి. స్పీడ్గా జరుగుతున్నాయి వర్కులు. ఇంకెన్ని ఒక 100 డియాప్స్కి ఎన్ని అయినాయి? 100 డియాప్స్కి ఎన్ని అయినాయి? 70 అయినాయి. ఇంకా 30 అవ్వాలి. దగ్గరికి వచ్చేసాం. మైగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. మైగ్రేషన్ 54 లక్షల మందో 58 లక్షల మందో అయినాయి. ఇప్పుడు 60 లక్షల మంది, ఇప్పుడు 60 లక్షల మంది అయిపోయి ఉంటాయి. ఇంకో 40 లక్షలు ఈజీ. అల్గారిథం అట్లా కొంచెం స్పీడ్ చేస్తే అయిపోద్ది. కేవైసీలు 1,20 లక్షల మంది అయినాయి, 30 లక్షల మంది. నా తెలిసి ఒక 5 లక్షలు కూడా అయిపోయి ఉంటాయి. 1,25 లక్షల మంది అయిపోయి ఉంటాయి. ఇంకొక 25 లక్షలు అయితే స్మాష్. జాగ్రత్త, వాలెట్లు మొత్తం పాస్వర్డ్లు జాగ్రత్త పెట్టుకోండి. ఇంకో అప్డేట్ ఏంటంటే వాలెట్లు జనరేట్ అవ్వట్లా. త్వరలో మొత్తం కొత్త వాలెట్లు క్రియేట్ చేసుకోవడానికి జనరేట్ అవుతున్నాయి. ఓకేనా? అప్పుడు అందరూ జాగ్రత్తగా వాలెట్ క్రియేట్ చేసుకొని 3rd స్టెప్ కన్ఫర్మ్ చేసుకొని 6th స్టెప్ కంప్లీట్ చేసుకోండి. చాలామందికి రీసెట్మిట్ ఉన్న వాళ్ళకి అంటే పెండింగ్లో చాలామందికి కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ చేసి చూస్తే
కంప్లీట్ యువర్ మెయిన్నెస్ చెక్ లిస్ట్ అని వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పాస్ ఫ్రేజ్ని 3rd స్టెప్ 6th స్టెప్లో కంప్లీట్ చేసుకోండి. 5th స్టెప్ ఫేస్బుక్ వెరిఫికేషను, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, అది కంప్లీట్ చేసుకోండి. 6th స్టెప్ బాగా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. 3rd స్టెప్ వాలెట్ క్రియేట్ చేసుకొని 3rd స్టెప్ కంప్లీట్ చేసుకోండి. 6th స్టెప్ సైన్ ఇన్ అక్నాలజ్మెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ పాస్వర్డ్స్ అక్కడ కూడా ఇచ్చేయండి. అక్కడ మాత్రమే ఉండి హ్యాకర్లకు ఇవ్వమాకండి, స్కామర్లకి. చాలామంది కాయిన్స్ పోయినాయి, తస్మాత్ జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజుకి ఇవే అప్డేట్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు కేవైసీ చేయించుకోవడానికి మన పై నెట్వర్క్ గ్యారేజ్కి వచ్చి చేయించుకోండి. గ్యారేజ్ నెంబర్ 9989297536. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, 9989297536. వస్తే మనం కేవైసీలో చేసి పెడదాం. అందరం కలిసికట్టుగా మెయిన్ నెట్కి వెళ్దాం. మరోసారి చెప్తున్నాను, నా డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళు నా ఇన్విటేషన్ కోడ్తో మీరు వచ్చి అన్ని సెట్టింగ్స్ చేయించుకోండి, ఫ్రీగా చేసి పెడతాం. మిగతా టీమ్స్ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో నా టీమ్స్ కాకుండా వాళ్ళకి ఛార్జెస్ వర్తిస్తాయి, 314 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్. మీ మహేష్ మ్యాగ్నస్.